ఇప్పుడు చిన్నప్పుడు మన ఊర్లో మన వీధిలో ఎక్కడైనా నడుచుకుంటే ఏదైనా ఉన్నప్పుడు ఎవరో అవ్వో తాతో బండ మీద కూర్చొని సాయంత్రం పూట మాట్లాడేటప్పుడు మనం ఎవరినైనా ఒక మాట అంటే మనల్ని నెత్తి మీద ఒక ఏటేసి అలా పక్కన వాళ్ళు అనకూడదురా అని అంటే నీకేమొస్తుందిరా ముందు నీకు చూసుకోరా తిడతారు. అంటే పక్కనోడిని అనడం వల్ల నీకేమీ రాదు. ఫస్ట్ నీకంటూ ఒక లైఫ్ ఉంది, అమ్మ నాన్న ఉంటారు, మన సాధారణమైన కుటుంబాలు, పర్టికులర్లీ మనలాంటి కుటుంబాలు ఏంటి మనం ఏం చూసుకోవాలి. అమ్మా నాన్న హ్యాపీగా ఉన్నారా? వాళ్ళు హ్యాపీగా ఉండడం ఏంటి? నువ్వు డబ్బులు వాళ్ళకి సంపాదించి పెట్టడంతో కూడా వాళ్ళు హ్యాపీగా కాదు. నువ్వు అనేవాడు నీ ఎదుగుదల, నీ బిహేవియర్, సొసైటీలో నీకున్న రెస్పెక్ట్, ఒక మనిషిగా నువ్వు ఉన్న విలువ, ఇవన్నీ వాళ్ళకి ఇంకా గౌరవాన్ని పెంచుతాయి. ఫస్ట్ నువ్వు అది ఉండు, నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ చేయి. నీకంటూ ఒక లైఫ్ వస్తుంది, నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఫస్ట్ నువ్వు దీన్ని సెక్యూర్ చేసుకో, నువ్వు బాగుండు. నువ్వు సరదా కాను 10 మంది నన్ను నీ ఫ్రెండ్స్తో అంటాం, జోక్లో నేననవా అని అందరం అంటాం. కానీ అదే పనిగా వేరే వాళ్ళ లైఫ్ మీద అనడం వల్ల నీకేమీ రాదు. ఇట్ విల్ ఇంపాక్ట్ యూ. ఇప్పుడు నేను ఎవరైనా పొరపాటున ఏదైనా ఒక మాట అనేస్తే కర్మ, అది రియల్ ఇట్స్ దేర్ ఈజీగా. మనం ఈ రోజు మనం ఏదైనా ఒక మాట ఒకరిని